1 ఇయర్ బీఎడ్ కోర్స్ గురించి ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు బీఎడ్ వచ్చేసి 1 ఇయర్లోనే మీరు చేసుకోవచ్చు. సో మెయిన్గా మనకు ఎన్సిటిఈ ద్వారా మనకు కొన్ని గైడ్లైన్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చింది. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ బీఎడ్ కోర్సెస్ వచ్చేసి ఎన్ని ఇయర్స్లో ఉంది, సో ఎప్పుడెప్పుడు ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియా విధంగా తీసుకున్నారో అది చెప్తాను. సో ఫస్ట్ బీఎడ్ కోర్స్ వచ్చేసి మనకు 3 మోడ్స్లో ఉంటుంది. సో ఫస్ట్ మోడ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకి ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఉంటుంది. సో డిగ్రీ ప్లస్ బీఎడ్ అంటారు. సో బీఏ బీఎడ్ కావచ్చు, బీకామ్ బీఎడ్ కావచ్చు, సో బీఎస్సీ బీఎడ్ కావచ్చు, అది 4 ఇయర్స్లో ఉంటుంది. సో డిగ్రీతో పాటు బీఎడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అది అలానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది బీఎడ్. సో మీరు ఎలా అయితే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత టీఎస్ ఎడ్సెట్, సో ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ చేస్తారు. సో అది కూడా అలానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా 1 ఇయర్ కోర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. బీఎడ్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్. సో ఎప్పుడైతే మనకు 2014 వరకు 1 ఇయర్ కోర్సే ఉంటుండే బీఎడ్, మళ్ళీ దాన్ని 2 ఇయర్స్ కోర్స్ చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు 4 ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఇంటర్మీడియట్ తర్వాత. డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత మీరు 2 ఇయర్స్ కోర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మనకు 2014లో ఆపేశారో 1 ఇయర్ కోర్సు, మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ 1 ఇయర్ కోర్స్కి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా మనకు January 11th రోజు మనకు 2025 మనకు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎన్సిటి ద్వారా. సో మనకు అరోరా సార్ ద్వారా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా వాళ్ళు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. కాకపోతే డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేరు. జస్ట్ వాళ్ళు ఒక సెంటెన్స్ ద్వారా ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పారు. కాకపోతే అందులో డీటెయిల్గా మనకి ఇంకేం నోటిఫికేషన్ రాలేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే 1 ఇయర్ బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే 1 ఇయర్ బీఎడ్ ప్రోగ్రామ్ విల్ బీ ఫర్ 4 ఇయర్ యూజీ స్టూడెంట్స్. సో మీ యొక్క డిగ్రీ వచ్చేసి 4 ఇయర్స్ ఉండాలి. సో నార్మల్గా మనకు బీఏ బీకామ్ బీఎస్సీ కావచ్చు అవన్నీ 3 ఇయర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ 4 ఇయర్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నారు. సో నార్మల్ 3 ఇయర్ డిగ్రీ వాళ్ళు డైరెక్ట్గా ఈ 1 ఇయర్ బీఎడ్ అయితే నాట్ ఎలిజిబుల్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఆర్. సో ఇక్కడ అండ్ ఉంది, కాకపోతే 2 ఇయర్ పీజీ స్టూడెంట్. సో మీరు డిగ్రీతో పాటు పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీ యొక్క డిగ్రీ వచ్చేసి 4 ఇయర్స్లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. మీ డిగ్రీ ప్రోగ్రామ్ 4 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ 1 ఇయర్ బీఎడ్ చేసుకోవడానికి. లేదు మీ డిగ్రీ వచ్చేసి 3 ఇయర్సే ఉంది. సో నెక్స్ట్ పీజీ, మీరు డిగ్రీతో పాటు పీజీ కంప్లీట్ అయితే పీజీ తర్వాత డైరెక్ట్ 1 ఇయర్ బీఎడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు పీజీ సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్. సో ఇక్కడ ఓన్లీ 2 ఎలిజిబిలిటీ ఉంది. 4 ఇయర్ డిగ్రీ అన్న ఉండాలి, లేదంటే పీజీ సర్టిఫికేట్ అన్న ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చారు. సో మనకు టీఎస్ ఎడ్సెట్లో కొంతమందికి బీఎడ్ ఎలిజిబిలిటీ ఉండదు. సో ఎవరైతే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కావచ్చు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లా స్టూడెంట్స్ కావచ్చు, సో ఆ ఎలిజిబిలిటీ అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు 2 ఇయర్స్ బీఎడ్ ఎట్లయితే మీరు ఎడ్సెట్ రాస్తారో ఆ ఎలిజిబిలిటీ అంతే ఉంటుంది. అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. కాకపోతే మనకు 2014లో ఆపేసిన 1 ఇయర్ కోర్స్ ఏదైతుందో మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ దానికి కొన్ని ఎలిజిబిలిటీ యాడ్ చేస్తారు. సో కొంతమంది పీజీ సర్టిఫికేట్ ఉంటుంది, పీజీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బీఎడ్ 2 ఇయర్స్ చేయాలా. సో మళ్ళీ కొంత బీటెక్ ఉంటుంది, 4 ఇయర్ బీటెక్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు బీఎడ్ 2 ఇయర్స్ చేయాలా లేదా. సో ఇలాంటివి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తాయి వాళ్ళకు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చారు. కాకపోతే 2 ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏదో ఒకటి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో నార్మల్ బీఏ బీకామ్ స్టూడెంట్స్ అయితే మీకు పీజీ సర్టిఫికేట్ ఉండాలి. అంటే బీఏ చేసి ఏదో ఒక పీజీ, అండ్ ఆ పీజీ కూడా ఎందులో చేయాలి, దాంట్లో ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారా, లేదంటే ఆ 4 ఇయర్స్ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో అందులో ఎవరెవరు ఎలిజిబుల్. సో అలాంటివి అన్నీ మనకు ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. కాకపోతే జస్ట్ 4 ఇయర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఆర్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు డైరెక్ట్ 1 ఇయర్ బీఎడ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో డైరెక్ట్ ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2025లో మనకు కాకతీయ యూనివర్సిటీ మనకు January 1st రోజు మనకు టీఎస్ ఎడ్సెట్ ఎగ్జామ్ ఉంది. సో తెలంగాణ ఎడ్సెట్ ఎగ్జామ్. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో అప్పటి వరకు అయితే అప్డేట్ కాకపోవచ్చు అండి. సో మనకు మీటింగ్లో ఏం చెప్పారంటే 2028 వరకు ఏవైతే మనకు బీఎడ్ 2 ఇయర్స్ కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఉంటాయో అదే కాలేజ్లో మల్టీ డిసిప్లినరీ కావచ్చు, ఇంటర్ డిసిప్లినరీ ఆధారంగా మనకు 1 ఇయర్ కోర్స్ కూడా అదే కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేయాలి. సో 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది అదే కాలేజ్లో, 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ తర్వాత డైరెక్ట్
బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు 2 years చేయాలి. అదే పీజీ తర్వాత బీఎడ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను బీఎడ్ చేద్దాం అనుకుంటే 1 year కోర్స్ ఉంటుంది. సో మనకు 2028 వరకు ఆ కాలేజ్లో ఈ కోర్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని మనకు మీటింగ్లో జరిగింది. సో మనకు 2025లో ఉన్నాం కాబట్టి ఒక 3 years టైం పడుతుంది. సో మెయిన్గా ఇవన్నీ మనకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి స్టేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, గైడ్లైన్స్ ఇచ్చేది ఎన్సిటిఈ. కాకపోతే ఆ గైడ్లైన్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. వాళ్ళు ప్రతి బీఎడ్ కాలేజ్కి వాళ్ళు ఎన్ని సీట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఈ 1 year కోర్స్కి ఎన్ని సీట్స్ ఇవ్వాలి, సో దానికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, లేదంటే టీఎస్ ఎడ్సెట్ ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, సో ఇవన్నీ మనకు టైం పట్టొచ్చు. సో 2025లో మనకి ఇంప్లిమెంట్ కాకపోయినా ఒక 2026లో అన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.